Hi guys, welcome to TryRate. So today topic is ఎలిగేషన్ అండ్ మిక్సర్స్. సో ఈ కాన్సెప్ట్‌లో వచ్చేసి మనం మిక్సర్స్‌ని అండ్ అలాగే ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది ఒకసారి చూడండి. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మిక్సర్స్ ఉన్నాయి క్వాంటిటీస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సో మిల్క్ అనేది ఒక క్వాంటిటీ అండ్ అలాగే వాటర్ అనేది ఒక క్వాంటిటీ తీసుకున్నాం. ఓకేనా. సో మిల్క్ వచ్చేసి ఒక మిక్సర్‌లో 20% ఉంది. ఓకే. సో అలాగే వాటర్ వచ్చేసి ఒక 30% ఉంది. ఓకే. సో మిక్సర్‌లో మిల్క్ వచ్చేసి 20%, వాటర్ వచ్చేసి 30% ఉంది. ఈ 2 యాడ్ చేయగా మనకి మిక్సర్ అవుతుంది. మిల్క్ అండ్ వాటర్ మిక్సింగ్. ఓకే. సో ఆ మిక్సర్ వచ్చేసి యావరేజ్‌గా ఒక 27% ఉంది. సో అప్పుడు ఆ క్వాంటిటీ ఏదైతే కంటైనర్ గాని, ఒక బౌల్ గాని ఉందో మిక్సర్, అప్పుడు మిల్క్, వాటర్ ఏ రేషియోలో ఉన్నాయనే క్వెషన్స్ ఇస్తాయి మనకి. ఓకేనా. సో మిల్క్ 20%, అలాగే వాటర్ వచ్చేసి 30%. సో ఈ 2 కంబైన్డ్‌గా వచ్చేసి 27% ఉంది ఓవరాల్‌గా మిక్సర్ అనేది యావరేజ్‌గా అనుకుందాం. ఓకే. సో ఇందులో వచ్చేసరికి మనకి ఈ 2 ఏ రేషియోలో ఉన్నాయి అనేది మనకి క్వెషన్ అడుగుతుంటారు. ఓకే. సో ఇలా చూసుకుంటే ఇప్పుడు ఇదొచ్చేసి యావరేజ్. లేదు మిల్క్ అండ్ వాటర్ మిక్సర్ గదా! సో ఇది మిల్క్ అండ్ వాటర్ మిక్సర్ అనుకున్నాం. సో మిల్క్ అండ్ వాటర్‌లోంచి మిల్క్ అనేది మనం మైనస్ చేయగా, సో ఇది టుగెదర్ 2 కలిపున్నాయి. ఈ టోటల్‌లోంచి మిల్క్ అనేది మనం మైనస్ చేయగా వచ్చేది ఏమొస్తుంది? వాటర్ వస్తుంది. ఓకేనా. సో మిల్క్ అండ్ వాటర్‌లోంచి మిల్క్ మైనస్ చేయగా వచ్చేది వాటర్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ రెండిటికి డిఫరెన్సే కదా అది. సో 27% మైనస్ 20% దట్ ఈస్ 7. ఓకేనా. సో వాటర్ వచ్చింది మనకి. సో వాటర్ దగ్గరనే తీసుకున్నాం. మిల్క్ అండ్ వాటర్ అనేది టోటల్. దాంట్లోంచి మిల్క్ మైనస్ చేయగా వచ్చేది వాటర్. సో వాటర్ దగ్గర తీసుకున్నాం 7. అలాగే ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ టోటల్. సో ఇక్కడ వాటర్ ఉంది. సో రెండింటిలోంచి వాటర్ అనేది మైనస్ చేయగా రిమైనింగ్ ఏమొస్తుంది మనకి? మిల్క్ అనేది వస్తుంది. సో దాని రేషియో ఏమొస్తది? 30% మైనస్ 27% దట్ ఈస్ 3%. సో దట్ వాల్యూ 3. సో ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:7 రేషియోలో ఉన్నాయి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ స్టార్టింగ్‌లో టోటల్ ఇట్ ఈస్ 600 మిల్లీలీటర్స్ అనుకున్నాం అనుకోండి. క్వెషన్ స్టార్టింగ్‌లో మనకి ఓవరాల్‌గా మిల్క్ అండ్ వాటర్ కలిపి 600 మిల్లీలీటర్స్ ఉన్నాయి. అందులో 20% మిల్క్ అండ్ అలాగే వాటర్ 30%. ఇఫ్ దే మిక్స్ టుగెదర్ దెన్ ఇట్ ఈస్ 27% అని క్వెషన్ మెన్షన్ చేస్తే ఏ రేషియోలో ఉన్నాయి? 3:7. దాన్ని బట్టి సెపరేట్‌గా ఓకేనా. సెపరేట్‌గా 2 కూడా ఏ క్వాంటిటీలో ఉన్నాయి. ఓకేనా. మిల్క్ ఏ క్వాంటిటీలో ఉంది, అలాగే వాటర్ ఏ క్వాంటిటీలో ఉందని మనకి క్వెషన్‌లో అడిగారు అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం? 3 అండ్ 7 2 కలిపే కదా టుగెదర్. సో టోటల్‌గా 10 ఉన్నాయి మిల్క్ అండ్ వాటర్. మిల్క్ అండ్ వాటర్. ఇక్కడ ఎలిగేషన్ మిక్సర్‌లో ఏంటంటే మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చినా, అలాగే ప్రైస్ ఇచ్చినా, ఏమిచ్చినా గాని దాని నుండి మనం ఏం తెలుసుకోవచ్చు? వి విల్ గెట్ క్వాంటిటీ. ఓకేనా. సో ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చినా, ప్రైస్ ఇచ్చినా గాని దాని నుండి మనం ఏం తీసుకోవచ్చు? క్వాంటిటీ అనేది తెలుసుకోవచ్చు. ఎంత క్వాంటిటీ ఉందని. ఓకేనా. సో దాని నుండి ఇక్కడ మనం ఇది క్వాంటిటీ అనుకుందాం. మిల్క్ అండ్ వాటర్ 3 + 7 టోటల్లీ 10 ఉంటే సో 10 అనేది క్వెషన్‌లో మెన్షన్ చేసిన విధంగా 600 ఎంఎల్ అయింది. సో 10 అనేది 600 అయితే మనకు కావాల్సింది వాటర్ అనేది ఎంత క్వాంటిటీ ఉందని క్వెషన్‌లో అడిగారు అనుకోండి. వాటర్ క్వాంటిటీ 7. సో 10 6 600 అలాగే 7 6 42. సో ఒక అడిషనల్లీ 0. 420 మిల్లీలీటర్స్ వాటర్ ఉందని మీనింగ్. ఓకేనా. సో ఈ విధంగా మనం మిక్స్డ్ అండ్ ఎలిగేషన్ అనేది షార్ట్‌కట్‌లో చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్తే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. సో చూడండి ఫస్ట్ క్వెషన్. 60 liter mixture of milk and water contains 10% of water. How much water must be added to make water 20% in the mixture? సో ఈ క్వెషన్‌లో ఏమి ఇచ్చారని మనకి 60 లీటర్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. సో ఒక మిల్క్ అండ్ వాటర్ అనేది మిక్చర్ ఉంది మనకి. 2 కంబైన్ చేసి ఒక గ్లాస్‌లో గాని సంథింగ్ కంటైనర్‌లో గాని ఉన్నాయి మిల్క్ అండ్ వాటర్. అందులో ఓవరాల్‌గా వచ్చేసి 60 లీటర్స్ ఉన్నాయి. ఈ 60 లీటర్స్‌లో మిల్క్ అండ్ వాటర్ టుగెదర్ ఉన్నాయి. ఓకేనా. సో కంటైన్స్ 10% ఆఫ్ వాటర్. సో ఇందులో ఈ 60 లీటర్స్‌లోంచి 10% వచ్చేసి వాటర్ ఉంది. హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ వాటర్ 20% ఇన్ ద మిక్సర్. అదే మిక్సర్‌లో ఇంకా మనకి వాటర్ అనేది 20% అవ్వాలి అంటే ఎంత వాటర్ అనేది మనం యాడ్ చేయాలి అని అడిగారు మనకి క్వెషన్‌లో. ఓకేనా. సో వాటర్ యాడ్ చేస్తే మిక్సర్ కూడా ఎక్కువ అవుతుంది కదా. ఓకేనా. సో అప్పుడు మిక్సర్ ఏమవుతుంది? 60 లీటర్ కాకుండా సంథింగ్ మోర్ దాన్ 60 లీటర్స్. ఓకే. సో అప్పుడు 20% వాటర్ అవ్వాలి మనకి. 10% ఉండే వాటర్ 20% అవ్వాలి. ఓకే. ఈ క్వెషన్‌ని చూడండి ఫస్ట్ వచ్చేసి. సో ప్రెజెంట్ ఏ విధంగా ఉంది? 10% వాటర్. దట్ మీన్స్ 10% వాటర్
అండ్ అలాగే ఓవరాల్‌గా మనం ఏదైనా గాని సెంట్ పర్సెంటేజ్ అనుకుందాం. 100%. ఈ 100%లో 10% వాటర్ ఉందంటే రిమైనింగ్ 90% వచ్చేసి మిల్క్. ఓకేనా? సో, 90% మిల్క్ ప్రెజెంట్. తర్వాతకి మనకి వాటర్ యాడ్ చేసిన తర్వాతకి 20% వాటర్ అవ్వాలి అన్నారు. సో, అప్పుడు యాడింగ్ వాటర్ యాడ్ చేసిన తర్వాతకి మనకి 20% వాటర్ ఉండాలండి. సో, ఇక్కడ గూడా మనం సెపరేట్‌గా సెంట్ పర్సెంటేజ్ కనుక్కున్నాం అనుకోండి. సో, 20% వాటర్ ఉంటే మిల్క్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉండాలి? రిమైనింగ్. ఓకేనా? సో, రిమైనింగ్ 80%. ఓకే. సో, 10% 90%. 20, 80. సో, దీన్ని మనం క్యాన్సిల్ చేసేసి రేషియో విధంగా తీసుకుంటే ఏమవుతుంది? 1:9 అవుతుంది. ప్రెజెంట్ వచ్చేసి. 0, 0 క్యాన్సిల్ అయితే 1:9. ఇక్కడ క్యాన్సిల్ చేయండి 2:8. దట్ మీన్స్ 2, 1, 2 4. 1:4 అయింది. ఓకేనా? సో, ఈ విధంగా అయ్యేటప్పుడు మనకి యాక్చువల్‌గా ఏంటి? వాటర్ మాత్రమే యాడ్ చేశారు. మిల్క్ అనేది యాడ్ చేయలేదు. ఓకేనా? ఓన్లీ వాటర్ మాత్రమే యాడ్ చేశారు. సో, అందులో మిల్క్ ఉండేది. ఏ విధంగా అయితే మిల్క్ ఉందో, మిల్క్ ఎటువంటి చేంజ్ లేదు మిల్క్‌లో. వాటర్ మాత్రమే యాడ్ చేశారు కాబట్టి, ఇది మనకి వాటర్, మిల్క్. కానీ ఈ రేషియో పరంగా తీసుకుంటే ప్రెజెంట్ అండ్ ప్రీవియస్ లేదా ప్రెజెంట్ లేదా ఆఫ్టర్ రెండిట్లో కూడా వాటర్ చేంజ్ అయింది. కానీ మిల్క్ చేంజ్ అవ్వలేదు. ఓకేనా? సో, ఇక్కడ మనం మిల్క్ చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్ వాల్యూ తీసుకుందాం. ఓకే. సో, కాన్స్టెంట్ వాల్యూ రావాలంటే ఏం చేస్తాం? ఓవరాల్ ఈ రేషియోకి ఒక వాల్యూతో మల్టిపుల్ చేయాలి. అంటే ఇక్కడ 2 కూడా సేమ్ అయ్యే విధంగా. సో, అలా అవ్వాలంటే ఏం చేస్తాం? ఈ 4 తీసుకెళ్ళి ఇక్కడ మల్టిపుల్ చేయండి. ఈ 9 తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేయండి. ఓకేనా? సో, అప్పుడు ఏమవుతుంది మనకి 4 ఇంటూ 1 4 9 ఇంటూ 4 36. అలాగే 9 ఇంటూ 1 9 9 ఇంటూ 4 36. ఓకేనా? సో, ఇక్కడ చూడండి 36 అండ్ అలాగే 4 ఓవరాల్ ఏమవుతుంది? 36 ప్లస్ 4 ఇదే కదా ప్రెజెంట్ వాటర్ యాడ్ చేయక ముందు ఉండేదే కదా ఇది 4:36. ఎందుకంటే ఇక్కడ 10:90 కన్వర్ట్ చేసాం మనం 4:36 విధంగా. సో, అప్పుడు టోటల్ ఏమవుతుంది? 40. సో, ఫస్ట్ ఇచ్చే రేషియోలో టోటల్ 40 ఉంది. మనం తీసుకునే రేషియో బట్టి. క్వెషన్‌లో మెన్షన్ చేసిన విధంగా టోటల్ 60 లీటర్ మిల్క్. ఓకేనా? సో, 40 అనేది 60 అయితే మనకేంటి మిల్క్ ఏ విధంగా ఉందో తర్వాత కూడా మిల్క్ సేమ్ ఉంది. కానీ వాటర్ అనేది యాడ్ అయింది. 4 ఉండేది 9 అయింది. అంటే ఏం యాడ్ అయింది? 5 అనేది యాడ్ అయింది. ఓకేనా? సో, 40 అనేది 6 అయితే 5 అనేది ఏమవ్వాలి? ఓకేనా? 40 అనేది 60 అయితే 5 అనేది ఏమవుతుంది? ఎందుకు ఇక్కడ 5 ఎందుకు తీసుకున్నామంటే మనకి ఎంత వాటర్ యాడ్ చేయాలని అడిగారు. సో, ఇక్కడ 4 అండ్ 9 వచ్చింది. 4కి 5 కదా యాడ్ చేసాం. అంటే 5 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేటట్టు యాస్ పర్ రేషియో. కానీ మనకి ఇక్కడ ఒరిజినల్ వాల్యూ తెలియాలి. సో, రేషియో పరంగా తీసుకుంటే టోటల్ 40 అనేది 60 అయితే 5 అనేది ఏమవుతుంది? సో, చూడండి ఇక్కడ 40, 60. సో, క్రాస్ మల్టిపుల్ చేయండి. 60 into 5 by 40. Okay. So 0, 0 cancel. 2 2s are 2 3s are 3 5s are 15 by 2. That means 7.5 liters. Okay na? 7.5 liters option B. సో ఫస్ట్ వచ్చేసి 10% వాటర్ ఉంది. అది 20% అవ్వాలి అంటే మనం 7.5 లీటర్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి వాటర్ అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An alloy contains 14 parts of tin and 100 parts of copper. సో ఒక alloy అంటే మిక్సర్. ఓకేనా? మిక్సర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అనుకుందాం. alloy మీన్స్ మిక్సర్ ఆఫ్ ది ఎలిమెంట్స్. సో ఇక్కడ an alloy contains 14 parts of tin. సో టిన్ వచ్చేసి 14 పార్ట్స్ ఉంది. ఓకేనా? అండ్ 100 పార్ట్స్ ఆఫ్ కాపర్ వచ్చేసి 100 పార్ట్స్ ఉంది. అంటే టోటల్గా మిక్సర్ alloy అయితే ఏదైతే ఉందో alloy మీన్స్ టిన్ అండ్ కాపర్ రెండు యాడ్ చేయగా ఎలిమెంట్స్ అనేవి రెండు యాడ్ చేయగా మిక్సింగ్ అయ్యే alloy అంటాం దాన్ని. ఓకేనా? సో టిన్ అండ్ కాపర్ alloy ఏముంది? ఫస్ట్ వచ్చేసి టిన్ ఓన్లీ 14 పార్ట్స్, కాపర్ వచ్చేసి 100 పార్ట్స్. టోటల్ ఏమైంది? 114 పార్ట్స్ ఉంది టోటల్గా alloy వచ్చేసి. సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ టిన్ ఇన్ ద alloy? టిన్ పర్సెంటేజ్ ఎంత alloyలో అని అడిగారు. ఆ మిక్సర్లో వచ్చేసి టిన్ యొక్క పర్సెంటేజ్ ఎంత? హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద టిన్ ఇన్ ద alloy? ఓకే. సో మనకి ఇప్పుడు రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి పర్సెంటేజ్ కావాలంటే ఏం చేస్తాం? ఏ పార్ట్ అయితే మనకు కావాలో ఆ పార్ట్ వచ్చేసి న్యూమరేటర్లో తీసుకుంటాం. దట్ మీన్స్ టిన్ బై టోటల్ పార్ట్ వచ్చేసి డినామినేటర్. ఓకేనా? టిన్ బై alloy ఇంటూ పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. ఓకేనా? సో టిన్ వచ్చేసి ఏ విధంగా ఉంది? 14 పార్ట్స్. alloy వచ్చేసి ఏ విధంగా ఉంది? ఓవరాల్లీ 114 ఇంటూ 100. ఓకే. సో ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 2 7s are 2 5s are 10 అండ్ రిమైనింగ్ 14 అంటే 2 7s are 14.
ఓకే 7/57 into 100. సో ఇక్కడ 57 అండ్ 700 రెండింటిని మనం డివైడ్ చేద్దాం. ఓకేనా, సారీ 7 into 100 700. 57 1 జా 57 అండ్ రిమైనింగ్ చూడండి 3 130. సో ఇప్పుడు ఏం చేస్తాం, 57 2 జా. సో 12లో ఎక్కడైనా ఆన్సర్ ఉందా? సో డెసిమల్ వాల్యూస్ మనకు పక్కన పెడదాం. సో ఇక్కడ పక్కాగా 57 3 జా అయితే కాదు. ఓకేనా, 57 2 జా అని తెలుస్తుంది మనకి. సో అలా తెలిసేటప్పుడు 57 2 జా. సో 12 పాయింట్ ఎక్కడైనా డెసిమల్స్లో ఆప్షన్ ఉందా? సో 11 11.5 13 12.3. సో డైరెక్ట్లీ ఆప్షన్ ఈజ్ 12.3. సో మనం దీన్ని సాల్వ్ చేసినా కానీ వచ్చే వాల్యూ ఏమొస్తుంది, 12.3% వస్తుంది. ఓకేనా, సో అలా కాకుండా మనకి వాల్యూ అనేది తెలుస్తుంది ఇక్కడ 57 2 జా అని, కాబట్టి 1 to 12 అవుతుంది. సో 12 పాయింట్స్ డెసిమల్స్లో కానీ 12 కానీ ఉంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 12 అనేది ఉంటే డెసిమల్స్ వస్తుందా లేదా అని చూసుకోవాలి. ఓకేనా, సో మనకి డెసిమల్స్ అని ఎగ్జాక్ట్గా తెలుస్తుంది కాబట్టి సో డైరెక్ట్లీ ఆప్షన్ ఏ అనేది పెట్టేయచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In what ratio water must be mixed with milk costing 48 per liter to get mixture worth 32 per liter? So in what ratio water must be mixed with the milk? సో ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ని ఏ రేషియోలో మిక్స్డ్ చేయాలన్నారు మిల్క్తో. ఓకే, సో మనం టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో, సేమ్ టైప్ అనమాట ఇక్కడ. ఓకే, సో లెట్ సీ హియర్. సో వాటర్ మస్ట్ బి మిక్స్డ్ విత్ మిల్క్ కాస్టింగ్ 48 per liter. సో వాట్ ఈస్ దిస్? ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, మిల్క్ కాస్టింగ్ ఈజ్ 48 రూపీస్ per liter. ఓకేనా, సో మిల్క్ వచ్చేసి ఏమవుతుంది 48 per liter టు గెట్ ఏ మిక్సర్ వర్త్ 32 per liter. సో మిక్సర్ మీన్స్ మిల్క్ అండ్ వాటర్, దట్ ఈస్ మిక్సర్. సో మిక్సర్ వర్త్ ఈజ్ 32 per liter. సో వాటర్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, సో కాబట్టి మనం ఇక్కడ వాటర్ అనేది 0 తీసుకుంటాం. మిల్క్ వచ్చేసి 48 రూపీస్ అన్నారు, ప్యూర్ మిల్క్. సో రెండు మిక్స్ చేయగా 32 రూపీస్కి యాడ్ చేస్తున్నారని మీనింగ్. ఓకేనా, సో దిస్ ఈజ్ మిల్క్ అండ్ వాటర్ మిక్సింగ్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి 0 minus 32 or 32 minus 0. సో ఎనీథింగ్ దట్ ఈస్ 32. సో ఇక్కడ 48 minus 32 దట్ ఈస్ 16. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి వాటర్ అండ్ మిల్క్ రేషియో ఏమవుతుంది 16:32. దట్ మీన్స్ క్యాన్సిల్ చేయండి, 16 1 జా 16 2 జా 1:2 అవుతుంది క్వాంటిటీ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్. ఓకేనా, ద రేషియో ఆఫ్ వాటర్ మస్ట్ బి మిక్స్డ్ విత్ మిల్క్. సో ఏ రేషియోలో వాటర్ అనేది మిల్క్తో మిక్స్ చేయాలి అని అడుగుతున్నారు. సో వాటర్ అండ్ మిల్క్ రేషియో వచ్చేసి 1:2లో ఉంది. సో ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A shopkeeper mixes 60 kg of sugar worth 30 per kg with 90 kg of sugar worth 40 per kg. At what rate he must sell the mixture to gain 20%? సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే మనకి ఏ షాప్ కీపర్ మిక్సెస్ 60 kg of sugar worth 30 per kg. సో టోటల్ 60 కిలోస్ ఉన్నాయి షుగర్ వచ్చేసి. ఓకేనా, సో ఆ 60 కిలోస్లో పెర్ కేజీ 30 రూపీస్ అయితే ఓవరాల్గా 60 కిలోస్ మీన్స్ హియర్ పెర్ కేజీ మీన్స్ 1 kilo cost is 30 rupees. So then what is the cost of 60 kilos? So 60 into 30. Okay, so same as 90 kg of sugar, another variety 90 kg of sugar worth 40 per kg. So here 1 kg value is 40 rupees. Then what is the value of 90 kgs? 90 into 40. Okay, so let's see here. 60 kg cost, total cost. So 60 into 30, that is 1800. So another quantity is 90 kg of sugar, per kg 40. So total 90 kgs, 90 into 40, 3600. Okay, so what is the total here? Total 60 kilos and alage 90 kilos, total 150 kilos. Okay, so total 150 kilos cost వచ్చేసి 3600 plus 1800, that is 5400. ఓకే, సో ఇక్కడ చూడండి. అట్ వాట్ రేట్ హీ మస్ట్ సెల్ ద మిక్సర్ టు గెయిన్ 20%. ఆయనకి 20% గెయిన్ రావాలంటే ఎంత కాస్ట్కి ఆయన అమ్మాలి అని అడుగుతున్నారు, ఎంత కాస్ట్కి సెల్ చేయాలని అడుగుతున్నారు. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి ఇది 100% కనుక్కుందాం కాస్ట్ ప్రైస్. ఓకే, సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100% అనుకుంటే
సో అప్పుడు గెయిన్ రావాలి 20%. ఆల్రెడీ మనం ప్రాఫిట్ అండ్ లాస్‌లో తెలుసుకున్నాం. ఓకేనా? సో ప్రాఫిట్ వస్తే ఏం చేయాలి? గెయిన్ వస్తే ఏం చేయాలి? లాస్ వస్తే ఏం చేయాలని. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది 100 తీసుకున్నాం మనం. సో మనకెప్పుడు కూడా గెయిన్ వచ్చేది దేనిపైన? కాస్ట్ ప్రైస్ పైనే గెయిన్ వస్తది. ఓకే. సో అప్పుడు గెయిన్ 20% వచ్చింది. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ప్లస్ గెయిన్ అయితే కదా సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో గెయిన్ ఎంత వస్తుంది? 100 మైనస్ 20%. సో 100 అండ్ 20%, దట్ మీన్స్ 20. సో ఓవరాల్ ఈ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 120 అయింది. ఓకేనా? సో ఇక్కడ 100 అనేది 5400 అయితే 120 అనేది ఏమవుతుంది? ఓకేనా? సో 100 అనేది 5400 అయితే 120 అనేది ఏమవుతుంది? సో చేయాలి ఇంటూ 120/100 క్యాన్సిల్ చేయండి. 54 ఇంటూ 120. ఓకే. 54 ఇంటూ 10 అనుకుందాం, 540. ఓకే. 54 ఇంటూ 2 108. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? 648, ఒక 0 ఉంది కాబట్టి 0. సో టోటల్‌గా కాస్ట్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 6480. కానీ మనకి ఏం అడిగారు? ఇక్కడ ఆప్షన్‌లో చూసుకుంటే పెర్ కేజీ కాస్ట్ అడిగారు మనకి. ఎక్కడైనా చూడండి ఆప్షన్‌లో ఏముంది? పెర్ కేజీ కాస్ట్. ఓవరాల్ కాస్ట్ అనేది సెల్లింగ్ ప్రైస్ మనకు అడగలేదు. పెర్ కేజీ సెల్లింగ్ ప్రైస్ ఏంటి అని అడిగారు. ఓకేనా? సో మనకి ఓవరాల్‌గా 150 కిలోస్ టోటల్ కాస్ట్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 6480 రూపీస్ అయితే పెర్ కేజీ కావాలంటే ఏమవుతుంది? సో ఇక్కడ 150 కేజీ. సో అంటే మనకు 1 కిలో కావాలంటే 6480/150. ఓకేనా? సో 0, 0 క్యాన్సిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాన్సిల్ చేయండి. 3 5 జా 3 2 జా 6. ఓకే. అండ్ అలాగే 3 1 జా 3, 3 6 జా 18. సో ఇప్పుడు 216/5. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 5 4 జా 20 అండ్ రిమైనింగ్ 16. 5 3 జా 15, రిమైనింగ్ 1 0.2. 43.2 per kg. ఓకే. సో ఎంత కాస్ట్‌కి సేల్ చేస్తున్నట్టు ఆయన 43.2 పర్ కేజీ. పర్ కేజీ వచ్చేసి 43.2 రూపీస్‌కి సేల్ చేస్తున్నట్టు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. 700 milliliters of a mixture contains water and milk in the ratio 2:8. How much water must be added to the mixture so that the ratio of water and milk becomes 3:8? సో ఈ క్వెషన్‌లో ఏం మెన్షన్ చేశారంటే టోటల్‌గా మిక్సర్ వచ్చేసి 700 ఎంఎల్ ఉంది. ఓకేనా? సో అందులో వాటర్ అండ్ మిల్క్ రేషియో వచ్చేసి మనకి 2:8 రేషియోలో ఉంది. ఓకే. వాటర్ అండ్ మిల్క్ ఇన్ ద రేషియో 2:8. హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు ద మిక్సర్? సో ఎంత వాటర్ అనేది మనం యాడ్ చేస్తే సో అప్పుడు రేషియో అనేది వాటర్ అండ్ మిల్క్ బికమ్స్ 3:8. సో అప్పుడు 3:8 అవుతుందన్నారు. సో ఓన్లీ వాటర్ యాడ్ చేస్తున్నాం మనం. ఓకేనా? సో మిల్క్ అనేది డస్ నాట్. ఓకే. సో వాటర్ ఓన్లీ యాడెడ్, మిల్క్ డజంట్ యాడెడ్. సో కాబట్టి మిల్క్ అనేది మనకి ఇక్కడ రేషియో సేమ్ ఉండాలి. 8 ఉంటే 8 ఉండాలి. ఓకేనా? సేమ్ ఉంది కాబట్టి మనం సేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ సేమ్ లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంతకుముందు ప్రీవియస్ క్వెషన్‌లో చేసాం ఒక సమ్‌లో. ఓకేనా? సో ఆ విధంగా సేమ్ అనేది చేస్తాం. సో ఇక్కడ మనకి సేమ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్ ఏముంది? వాటర్ యాడ్ చేయక ముందు టోటల్ వచ్చేసి 700 ఎంఎల్ ఉంది. యాస్ పర్ రేషియోలో మనం తీసుకుంటే టోటల్ వచ్చేసి ఏమవుతుంది? 10. ఆ 10 వచ్చేసి 700 ఎంఎల్ అయితే సో మనకి వాటర్ యాడ్ చేయమన్నారు. సో ఇక్కడ వాటర్ యాడ్ చేసాం. యాడ్ చేయగా వాటర్ ఇంక్రీజ్ అయింది కదా! సో 2 ఉండేది 3 అయింది. అంటే 1 లీటర్ వాటర్ అనేది యాడ్ చేసాం అని మీనింగ్. ఓకేనా? సో అప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎంత వాటర్ యాడ్ చేయాలి? హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్? సో 1 లీటర్ ఆఫ్ వాటర్. 10 అనేది 700 ఎంఎల్ అయితే 1 అనేది ఏమవుతుంది? 70 ఎంఎల్. ఓకే. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. A rice dealer bought 60 kg of rice worth 30 per kg and 40 kg of rice worth 35 per kg. He mixes the two and sells the mixture at 40 per kg. What is the percentage profit in this deal? సో రైస్ డీలర్ వచ్చేసి 60 కేజీ రైస్ వచ్చేసి కొన్నారు. ఓకేనా? బట్ 60 కేజీ రైస్ వర్త్ 30 పర్ కేజీ ఏ విధంగా కొన్నారు? 1 కిలో 30 రూపీస్ కింద కొన్నారు. అప్పుడు టోటల్‌గా 60 కిలోస్ ఏమవుతుంది? ఓకే. సో 60 ఇంటూ 30 దట్ మీన్స్ 1800 రూపీస్. సో అండ్ అలాగే 40 కేజీ ఆఫ్ రైస్ వర్త్ 35 పర్ కేజీ. సో అనదర్ వెరైటీ ఉంది 40 కిలో ఆఫ్ రైస్. ఓకేనా? సో ఈ 40 కిలో ఆఫ్ రైస్ ఏ విధంగా కొన్నారు? పర్ కిలో 35 రూపీస్ కింద కొంటే టోటల్‌గా 40 కిలోస్ ఏమవుతుంది? ఓకేనా? సో 40 ఇంటూ
35 ఇక్కడ చూడండి. సో 35 2 జా 70 ఓకేనా. సో 35 ఇంటూ 4 అంటే 35 ఇంటూ 2 ఇంటూ 2 దట్ మీన్స్ 35 ఇంటూ 2 70, 70 ఇంటూ 2 14 ఓకే. సో 140 దట్ ఈస్ 1400 రూపీస్ ఇక్కడ. సో టోటల్గా ఈ 60 కిలోస్ కూడా మనం 1800 రూపీస్కి కొన్నాం. అలాగే ఈ 40 కిలోస్ కూడా మనం 1400 రూపీస్కి కొన్నాం. టోటల్ ఎన్ని కిలోస్ అవుతున్నాయి? 60 కిలో అండ్ 40 కిలో, టోటల్ 100 కిలోస్. కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది మనకి 1800 ప్లస్ 1400. సో 1800 ప్లస్ 1400 దట్ ఈస్ 3200. టోటల్ 100 కిలోస్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 3200. కానీ మనకి ఇక్కడ ఈ మిక్సెస్ ద 2 అండ్ సెల్స్ మిక్సర్ 40 per kg. కానీ ఆయన ఏ విధంగా అమ్మారు 40 per kgకి సేల్ చేశారు ఓకేనా. సో ఇది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏముంది 100 కిలోస్ కూడా 40 per కిలోస్ సేల్ చేశారు. అంటే టోటల్ 1 కిలో 40 రూపీస్ లెక్క సెల్ చేస్తే టోటల్ 100 కిలోస్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 4000 అవుతుంది ఇక్కడ. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్? ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటి అని అడిగారు మనకి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఓకే. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది 3200 కొన్నారు, అలాగే అమ్మింది 4000కి ఓకేనా. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 3200 అయితే సెల్లింగ్ ప్రైస్ 4000. దెన్ వాట్ ఈస్ ద గెయిన్ ఆర్ ప్రాఫిట్? దట్ ఈస్ 800 ప్రాఫిట్ హియర్. అలాగే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? సో 3200 ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 0 zeros cancel. 8 into 100, 8 into 4 okay. 4 ones are 425s. So what is the profit percentage? 25%. Option D is the correct answer. What is the profit percentage? 25%. And see next question. 1/2 and 1/4 parts of 2 bottles are filled with milk okay. The bottles are then filled completely with water and the content of bottles is poured into a container. Find the ratio of milk and water in the container. Let's see here. So there is a 2 bottles okay. There is a 2 bottles. 1/2 part and alage 1/4 part of 2 bottles are filled with milk. So in this bottle 1/2 part and 1/4 part okay. 1/4 part filled with milk. 2 bottles are then filled completely with water. So here 1/2 and here 1/4 filled with milk and remaining part completely filled with water okay. And content of bottles poured into the container with water and the content of bottles is poured into container. So these 2 bottles ఆ 2 బాటిల్లో ఉన్న మిక్సర్ ఏదైతే ఉందో వాటర్ అండ్ మిల్క్ అనేది సో అది ఒక కంటైనర్లోకి పోర్ చేశారనమాట ఓకేనా. సో టోటల్ ఇందులో ఉండే మిక్సర్ అనేది కంటైనర్లో వేశారు. అలా వేయడం వల్ల ఫైండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద కంటైనర్. సో ఈ కంటైనర్లో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఏ విధంగా ఉంది అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు ఓకే. సో ఇది ఒక బాటిల్ కదా, దీన్ని మనం 1 కిలో కింద కానీ 1 లీటర్ కింద కానీ తీసుకుందాం. ఓవరాల్లీ 1 లీటర్ అని తీసుకుందాం ఓకే. సో టోటల్ బాటిల్ 1 లీటర్ ఆర్ 1 క్వాంటిటీ. సో అలాగే ఇది కూడా 1 లీటర్ ఆర్ 1 క్వాంటిటీ అని తీసుకున్నాం. సో ఇక్కడికి వచ్చేసరికి 2 క్వాంటిటీల్లో కూడా మనకి మిల్క్ ఏ విధంగా ఉంది. సో ఫస్ట్ వచ్చేసి 1/2 అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి 1/4 ఉంది ఓకేనా. సో టోటల్గా మిల్క్ అనేది ఏ పార్ట్‌లో ఉంది రెండింటిలో కలిపి. సో ఈ 2 యాడ్ చేస్తే అది కంటైనర్‌లో వేసినట్టే కదా. సో కంటైనర్‌లో మనకి ఓన్లీ మిల్క్ ఎంత పార్ట్ ఉంది అనేది చూసుకుందాం. సో 1/2 పార్ట్ అండ్ అలాగే సెకండ్ క్వాంటిటీ నుండి వచ్చేసి 1/4 పార్ట్. సో 1/2 ప్లస్ 1/4. సో మనం చేయాల్సింది ఏంటి ఇక్కడ ఎల్సిఎం కానీ లేదా ఫ్రాక్షన్ యొక్క ఎడిషన్ చేద్దాం. సో ఫ్రాక్షన్ ఎడిషన్ వచ్చేసరికి ఎల్సిఎం మస్ట్ అండ్ షుడ్. సో ఇక్కడ చూసుకుంటే 4 into 1 4 ప్లస్ 2 into 1 2 by 4 2s 8. సో ఇక్కడ ఏమవుతుంది 4 + 2 6/8. దట్ మీన్స్ క్యాన్సిల్ చేయగా 3/4 పార్ట్ మిల్క్ ఉందన్నమాట ఓకేనా. కంటైనర్లో 3/4 పార్ట్ వచ్చేసి మిల్క్ ఉంది. సో ఇప్పుడు ఇదొక క్వాంటిటీ అండ్ ఇదొక క్వాంటిటీ. సో 2 కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. ఓవరాల్లీ 2 పార్ట్స్ లేదా 2 లీటర్స్ లేదా 2 క్వాంటిటీస్. సో ఆ 2 క్వాంటిటీస్లోంచి 3/4 అనేది మనం మైనస్ చేయగా రిమైనింగే కదా మనకి వాటర్ ఓకేనా. సో ఇందులో ఓవరాల్గా మనం మిక్స్ చేసింది 2 లీటర్స్ కూడా. ఆ 2 లీటర్స్లోంచి 3/4 అనేది మనం మిల్క్ అనేది మైనస్ చేస్తే రిమైనింగ్ వన్నే మనకి వాటర్ ఓకే. సో 2 - 3/4. సో ఇక్కడ ఏం చేస్తాం 4 2s 8 - 3 దట్ మీన్స్ 5/4 ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేయగా మనకు వచ్చేది 5/4. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ చేయొచ్చు.
నార్మల్లీ మనం ఏ విధంగా చెప్పుకుంటాం 2 అండ్ 3/4 అనుకున్నాం అనుకోండి. 4 2 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. నార్మల్ ఫ్రాక్షన్‌కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం 2 ఇంటూ 4 8 ప్లస్ 3 చేస్తాం కదా! 8 ప్లస్ 3 11/4 అవ్వాలి. ఓకే. సో, ఒకవేళ ఇదే 2 ప్లస్ 3/4 ఉంటే సేమ్ ఇలాగే చేస్తాం మనం. 2 ప్లస్ 3/4 ఉంటే 2 అండ్ 3/4 ఏ విధంగా చేసామో ఇక్కడ కూడా సేమ్ చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ ఏం చేసాం 4 2 8 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3 చేసాం. అదే విధంగా మైనస్ ఉంది కదా! 2 4 8 మైనస్ 3. సో, 8 మైనస్ 3 5/4. సో, అదే చేసాం ఇక్కడ. వాటర్ వచ్చేసి 5/4 పార్ట్ ఉంది. సో, మనకి ఇక్కడ ఏం అడిగారు? ఫైండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ అని అడిగారు. సో, మిల్క్ ఈస్ టు వాటర్ అడిగారు. ఓకే. సో, 3/4 5/4 ఓకేనా? సో, ఇక్కడ 4 4 గెట్ క్యాన్సిల్ అవ్వగా మనకేమవుతుంది 3/5 ఆర్ 3:5. సో, ఏదైనా గానీ మనకు ఒకటే. సో, మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి మనకి 3:5 దట్ మీన్స్ 3/5 ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. A bottle of whiskey contains 40% of alcohol. If we replace a part of this whiskey by another whiskey containing 20% of alcohol. సో, ఇక్కడ ఒక whiskey బాటిల్ ఉంది. దీంట్లో 40% of alcohol. సో, దీన్ని if we replace a part of this whiskey by another whiskey containing 20% of alcohol. సో, ఇక్కడ another whiskey బాటిల్ ఉంది. సో, ఈ whiskeyలో 20% of alcohol ఉంది. సో, ఈ 20% ఆఫ్ ఆల్కహాల్ గాని, లేదా ఈ 40% ఆఫ్ ఆల్కహాల్ గాని, సో, ఈ విధంగా ఎందులోంచి ఏదైనా రీప్లేస్ చేస్తే 2 కలిపి మనకేమవుతున్నాయి ఇక్కడ ఆల్కహాల్ పర్సెంటేజ్ బికమ్స్ 28%. సో, అప్పుడొచ్చేసి వాట్ క్వాంటిటీ ఆఫ్ విస్కీ ఈస్ రీప్లేస్డ్. సో, ఏ క్వాంటిటీ ఆఫ్ విస్కీ అనేది మనం రీప్లేస్ చేసామని అడుగుతున్నారు. ఓకే. సో, ఇక్కడ చూడండి మనకి ఇందులో 40% మాత్రమే ఉంది విస్కీ. ఇందులో 20% మాత్రమే విస్కీ ఉంది. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే మనకి సో, 40% అండ్ అలాగే 20%. ఇట్ బికమ్స్ 28%. ఇఫ్ వి రీప్లేస్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ విస్కీ బై అనదర్ విస్కీ. సో, ఈ 40% వచ్చేసి మనం దీంట్లోకి రీప్లేస్ చేసాం. ఓకేనా? సో, దీంట్లోకి రీప్లేస్ చేయడం వల్ల సో, ఇక్కడ రీప్లేస్ అయ్యే క్వాంటిటీ ఎంత అని అడుగుతున్నారు. విస్కీ ఈస్ రీప్లేస్డ్ ఎంత క్వాంటిటీ రీప్లేస్ చేసామని అడుగుతున్నారు. ఓకే. సో, ఇప్పుడు దీన్ని ఒకటి 40% అండ్ అనదర్ వన్ ఈస్ 20%. సో, ఇప్పుడు మనం చేయండి 40 - 28 దట్ ఈస్ 12 అండ్ అలాగే 20 - 28 ఆర్ 28 - 20 దట్ ఈస్ 8. రేషియో వచ్చేసరికి ఏమవుతుంది 4 2 4 3 2:3 క్వాంటిటీస్‌లో ఉన్నాయి. ఓకేనా? సో, ఇందులో ఉండే క్వాంటిటీ 2 అయితే ఇందులో ఉండే క్వాంటిటీ 3 అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు వాట్ క్వాంటిటీ ఆఫ్ విస్కీ ఈస్ రీప్లేస్డ్. సో, మనం ఏదైతే రీప్లేస్ చేసామో ఎంత క్వాంటిటీ రీప్లేస్ చేసామని అడిగారు. ఇక్కడ చూడండి ఇఫ్ వి రీప్లేస్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ విస్కీ బై అనదర్ విస్కీ కంటైనింగ్ 20% ఆఫ్ ఆల్కహాల్. సో, దీంతోనే కదా మనం రీప్లేస్ చేసాం. సో, కాబట్టి సో, ఎంత క్వాంటిటీ రీప్లేస్ చేసాం టోటల్ నుంచి అని అడుగుతున్నారు. సో, ఈ 3 పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే మనం రీప్లేస్ చేసాం. దట్ మీన్స్ 3/5 టోటల్ క్వాంటిటీ 5. సో, 2 + 3 5. సో, 3/5 పార్ట్ అనేది మనం రీప్లేస్ చేసాం. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. And next question, an alloy has copper and zinc in the ratio 6:3. సో, ఒక alloy ఆల్రెడీ మనం చెప్పుకున్నాం alloy means a mixture of a metals. ఓకేనా? alloy means mixture of a metals. సో, ఇక్కడ అదే alloyలో ఓకేనా? కాపర్ అండ్ అలాగే జింక్ 2 టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉన్నాయి. సో, కాపర్ అండ్ జింక్ రేషియో ఏ విధంగా ఉంది 6:3. ఓకేనా? సో, ఇది ఒక క్వాంటిటీ ఆఫ్ alloy లేదా 1 కిలో ఆఫ్ alloy అనుకుందాం. సో, అనదర్ alloy హాస్ ఏ కాపర్ అండ్ టిన్. సో, సెకండ్ టైప్ ఆఫ్ alloy ఉంది. ఇది కూడా 1 కిలో గాని 1 క్వాంటిటీ అనుకుందాం. సో, దీంట్లో వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి కాపర్ అండ్ టిన్ ఉన్నాయి. ఇన్ ద రేషియో 8:6. ఓకేనా? కాపర్ అండ్ టిన్ ఇన్ ద రేషియో 8:6. ద ఈక్వల్ వెయిట్స్ ఆఫ్ బోత్ ద అలాయ్స్. సో, ఇది ఎంత వెయిట్ ఉందో ఈ అలాయ్ కూడా సేమ్ వెయిట్ ఉంది. ఈక్వల్ వెయిట్ ఆఫ్ బోత్ అలాయ్. సో, 2 కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది 1 కిలో అనుకుంటే ఇది కూడా 1 కిలో అనుకున్నాం. ఓకేనా? ఆర్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ న్యూ అలాయ్. 2 మెల్ట్ చేయగా న్యూ అలాయ్ ఫార్మ్ అయిందనమాట. ఓకేనా? సో, అలా ఫార్మ్ అయ్యేటప్పుడు వాట్ విల్ బి ద వెయిట్ ఆఫ్ టిన్ పర్ కేజీ ఇన్ ద న్యూ అలాయ్. సో, టోటల్‌గా న్యూ అలాయ్ యాడ్ అయింది. అంటే టోటల్ ఏమవుతుంది ఇది 1 కిలో కానీ ఒక క్వాంటిటీ. సో, ఇదొక కిలో టోటల్‌గా 2 కిలోస్ అవుతుంది. న్యూ అలాయ్ వచ్చేసి. సో, 2 అనేది న్యూ అలాయ్ క్వాంటిటీ. న్యూ అలాయ్ క్వాంటిటీ ఏంటి 2. సో, మనకిక్కడ వాట్ విల్ బి ద
టిన్ పర్ కేజీ, టిన్ కాస్ట్ ఏం అడుగుతున్నారు, టిన్ పర్ కేజీ వెయిట్ ఏం అడుగుతున్నారు. ఓకేనా, టిన్ యొక్క వెయిట్ టోటల్ ఈ 2 కిలోస్లో ఏముంది. సో అలా తీసుకునే ముందు మనం ఓన్లీ ఈ క్వాంటిటీలో టిన్ ఎంత ఉంది, ఏ పార్ట్ ఉంది చూసుకుందాం. ఓకేనా, సో టిన్ వచ్చేసి 6, టోటల్ పార్ట్ వచ్చేసి కాపర్ అండ్ టిన్ 14, 8 + 6 కదా. సో ఈ 1 కిలోలో మనకి టిన్ వచ్చేసి 6/14 పార్ట్స్ ఉంది. సో ఓన్లీ అది 1 కిలోలో ఉన్నాయి, ఈ 1 క్వాంటిటీలో మాత్రమే. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా రెండు మెల్ట్ చేశారు, మెల్ట్ అవ్వడం వల్ల 2 కిలోస్ అయింది. సో 2 కిలోస్లో టిన్ ఏముంది, 6/14/2. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, 6/14 × 2. ఓకే, 2 1 జా 2 3 జా, ఇప్పుడు ఏమవుతుంది 3/14 kg. ఓకే, సో ఏ విధంగా ఉంది, 3/14 kg. ఆప్షన్ బి is the correct answer. And next question is, in what ratio must a grocer mix 2 varieties of pulses costing 15 rupees and 20 rupees per kg respectively, so as to get a mixer worth 16.50. So 2 varieties ఉన్నాయి. ఓకేనా, సో 2 varieties of pulses. సో ఫస్ట్ పల్స్ యొక్క కాస్ట్ వచ్చేసి 15 రూపీస్ అండ్ అలాగే సెకండ్ పల్స్ యొక్క కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. దట్ మీన్స్ సో ఇవన్నీ బ్లాక్ పల్సెస్ అండ్ రిమైనింగ్ వన్ రెడ్ పల్సెస్ అనుకున్నాం. రెండు కూడా అనదర్ క్వాంటిటీలో తీసుకుంటే సో అందులో వచ్చేసరికి సో రెడ్ అండ్ బ్లాక్ రెండు పల్సెస్ మిక్స్ చేసి ఉన్నాయి. సో ఈ మిక్స్డ్ కాస్ట్ వచ్చేసి మనకి 16.50 రూపీస్ అనుకున్నాం. ఓకేనా, 16.50 రూపీస్ అయితే ఈ బ్లాక్ పల్సెస్ కాస్ట్ 15 అండ్ రెడ్ పల్సెస్ కాస్ట్ 20. సో మిక్స్డ్ కాస్ట్ 16:50 అయితే 16.5 అయితే సో ఏ రేషియోలో ఉన్నాయని అడుగుతున్నారు, ఈ రెండు పల్సెస్ యొక్క క్వాంటిటీ ఏ రేషియోలో ఉందని అడుగుతున్నారు. ఓకేనా, సో ఆ విధంగా చేయాలంటే మనం ఏం చేస్తాం, సో టోటల్ మైనస్ ఫస్ట్ క్వాంటిటీ మైనస్ చేస్తే సెకండ్ క్వాంటిటీ వస్తుంది. అదే టోటల్లోంచి సెకండ్ క్వాంటిటీ అనేది మైనస్ చేస్తే ఫస్ట్ క్వాంటిటీ వస్తుంది. ఓకేనా, సో మిక్సర్ ఎలిగేషన్ అండ్ మిక్సర్ టైప్ 16.5 - 15 that is 1.5, 20 - 16.5 that is 3.5. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే 5 7 జా అండ్ 5 3 జా 7:3 రేషియోలో ఉన్నాయని మీనింగ్. ఓకే, ఆప్షన్ సి is the correct answer. So a dishonest milkman professes to sell his milk at cost price, but he mixes it with water and thereby gains 25%. The percentage of water in the mixer is. So ఒక dishonest milkman ఉన్నారు, ప్రొఫెసెస్ టు సెల్ హిజ్ మిల్క్ ఎట్ కాస్ట్ ప్రైస్. సో ఆయన ప్యూర్ మిల్క్ ఏదైతే కొన్నాడో కాస్ట్ ప్రైస్, అదే కాస్ట్ ప్రైస్కి అమ్మాలనుకుంటున్నాడు. కానీ బట్ ఈ మిక్సెస్ ఇట్ విత్ వాటర్, సో వాటర్ మిక్స్ చేస్తున్నాడు. సో ఇక్కడ ప్యూర్ మిల్క్ ఉంది, సో ఏదైతే కాస్ట్ ప్రైస్కి కొన్నాడో సో ఇందులో వాటర్ మిక్స్ చేసిన తర్వాతకి మిల్క్కి వాటర్ మిక్స్ చేసిన తర్వాతకి సేమ్ కాస్ట్ ప్రైస్కి సెల్ చేయాలనుకుంటున్నాడు. అలా సెల్ చేయడం వల్ల హీ విల్ గెట్ 25% ప్రాఫిట్. ఓకేనా, సో అలా సెల్ చేయడం వల్ల ఆయనకి 25% ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. సో అప్పుడు పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్సర్, సో మిక్సర్లో యాడ్ చేసే వాటర్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, సో అది తెలియాలంటే మనం ఆయన 100% ప్యూర్ మిల్క్ అనుకుందాం. ఓకేనా, సో ప్యూర్ మిల్క్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ లేదా 100% అనుకుందాం. సో ఆయనకి వాటర్ యాడ్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చింది 25%. అంటే 100లో 25% దట్ ఈస్ 25. సో మిల్క్ ఉండే 100 అండ్ ఎక్స్ట్రా వచ్చింది 25. ఓకేనా, సో మిల్క్ సరిపోగా రిమైనింగ్ ఉండేది ఏంటి, వాటర్. అంటే ఆయన గెయిన్ చేసింది దేనిపైన, వాటర్ పైనే గెయిన్ చేశాడు. సో ఆ వాటర్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడిగారు టోటల్లోంచి. సో ఎంత ఉంది వాటర్, 25 ఉంది. టోటల్ వాల్యూ ఏముంది, 125. సో 25/125 ఇంటూ 100, 25 1 జా 25 5 జా 5 1 జా 5 20 జా దట్ ఈస్ 20%. ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఈస్ 20% వాటర్ ఉంది టోటల్లో. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ రైస్ కాస్ట్ 7.20 per kg be mixed with rice at 5.70 kg to produce a mixer worth 6.30 per kg. ఓకేనా, సో ఇక్కడ టూ డిఫరెంట్ క్వాంటిటీ ఆఫ్ రైస్ ఉన్నాయి, 2 types ఆఫ్ రైస్ అనుకుందాం. సో ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్ కాస్ట్ వచ్చేసి 7.20 అండ్ సెకండ్ టైప్ ఆఫ్ రైస్ కాస్ట్ వచ్చేసి 5.70. ఓకేనా, సో 7.20 5.70. సో రెండు మిక్స్ చేసిన తర్వాతకి దాని యొక్క కాస్ట్ వచ్చేసి
6.30. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, టోటల్లోంచి వాల్యూ మైనస్ చేస్తే ఇక్కడ ఉండే వాల్యూ వస్తుంది సెకండ్ టైప్. ఓకే. సో 6.3 మైనస్ 7.2 దట్ మీన్స్ 9. ఓకే. 0.9 అనుకుందాం, కానీ 9 తీసుకు, సో 0.9. సో అండ్ అలాగే 6.30 మైనస్ 5.7 దట్ ఈస్ 0.6. దీన్ని మనం ఏమనుకుందాం, 6 and 9 అనుకుంటాం. ఓకే. సో 6, 9 ఏ రేషియోలో ఉంది, 2:3 రేషియోలో ఉంది. ఓకేనా. సో అడిగింది మనకి ఏ రేషియో అడిగారు, ఏ క్వాంటిటీ ఆఫ్ రేషియో. ఓకే, దట్ ఈస్ రేషియో ఆఫ్ క్వాంటిటీ, దట్ ఈస్ 2:3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In what ratio must a grocer mix two varieties of tea worth 60 per kg and 65 per kg so that selling mixer 68.20 kg he may gain 10%? సో ఇక్కడికి వచ్చేసరికి ఒకటి 60 per kg అండ్ అలాగే 65 per kg. సో అక్కడ ఏమన్నారు, 68.20 per kg he may gain 110. సో ఇక్కడ 68.2 తీసుకుంటే ఆబ్వియస్లీ దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఆయన 10% గెయిన్ అయిన తర్వాతకి 68.20. ఓకేనా. సో సెల్ చేయడం వల్ల 10% గెయిన్ వచ్చింది. దట్ మీన్స్ కాస్ట్ ప్రైస్ 100 తీసుకున్నాం, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 10% గెయిన్ వచ్చింది. దట్ మీన్స్ 110 అవుతుంది. సో ఈ 110 యొక్క కాస్ట్ ఏమని మెన్షన్ చేశారు, 68.2 అన్నారు. సో అప్పుడు ఈ 100 యొక్క కాస్ట్ ఏమవుతుంది అని అడిగారు. ఓకేనా. సో 110 అనేది 68.2 అయితే 100 అనేది ఏమవుతుంది, సో ఇంటూ 100 by 110, 0, 11 6 66 and 2.2 ఉంది. సో 11.2. ఓకేనా. సో 6.2 ఇంటూ 10 దట్ మీన్స్ 62. సో 100 అనేది ఏమవుతుంది, 62 అవుతుంది. దట్ మీన్స్ మనం తీసుకోవాల్సిన మిక్స్డ్ కాస్ట్ ప్రైస్ ఏంటి, 62. ఓకేనా. సో అండ్ మిక్స్డ్ అండ్ ఎలిగేషన్లో ఎప్పుడైనా చూడండి. ఓకేనా. సో మనకి ఎప్పుడు మిక్స్డ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఇక్కడ మిక్స్డ్ వాల్యూ అనేది, సో మిక్స్డ్ వాల్యూ అనేది ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా యావరేజ్ అనుకుంటాం మనం. ఓకేనా. యావరేజ్ అనుకుంటే ఏంటి, ఈ రెండింటికి బిట్వీన్లో మాత్రమే ఉండాలి. అంటే ఇక్కడ ఉండే వాల్యూ కంటే ఒక వాల్యూ చిన్నది ఉండాలి, ఒక వాల్యూ పెద్దది ఉండాలి. అది ఏటైనా పర్లేదు. సో ఇక్కడ ఉండే మిక్స్డ్ వాల్యూ కంటే ఒక వాల్యూ చిన్నది అండ్ ఒక వాల్యూ పెద్దది ఉండాలి. సో ఇక్కడ ఉండే వాల్యూ రెండింటికన్నా పెద్దదై ఉండకూడదు, రెండింటికన్నా చిన్నదై ఉండకూడదు. ఓకేనా. సో ఇక్కడ ఉండే యావరేజ్ వాల్యూ అనేది ఎప్పుడూ కూడా ఈ రెండు వాల్యూస్ కంటే పెద్దగా ఉండకూడదు అండ్ రెండు వాల్యూస్ కంటే చిన్నగా ఉండకూడదు. సో అది ఎప్పుడు కూడా బిట్వీన్ దీస్ టూ వాల్యూస్. ఓకేనా. సో ఎప్పుడు కూడా రెండింటి మధ్యలోనే ఉండాలి. అంటే ఈ మిక్స్డ్ వాల్యూ కంటే ఒక వాల్యూ పెద్దది, ఒక వాల్యూ చిన్నది అయి ఉండాలి. ఓకేనా. సో మనకి ఇక్కడ 68.2 ఉంది కాబట్టి రెండింటిని దాటేసింది, క్రాస్ చేసింది వాల్యూ. సో కాబట్టి అది కాదు. సో దట్ మీన్స్ అంటే 110 అనేది 68.2 అయితే 100 అనేది ఏమవుతుంది, 62. ఓకేనా. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, 2 అండ్ ఇక్కడ వాల్యూ మైనస్ చేయగా 3:2 రేషియోలు ఉన్నాయి. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మర్చెంట్ హ్యాస్ 1000 kg ఆఫ్ షుగర్. సో ఒక మర్చెంట్ దగ్గర 1000 kg షుగర్ ఉంది, పార్ట్ ఆఫ్ విచ్ ఈ సేల్స్ 8% ప్రాఫిట్ అండ్ ద రెస్ట్ అట్ 18% ఆఫ్ ప్రాఫిట్. సో టోటల్ 1000 kgలో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏదైనా ఒక పార్ట్ ఉంది, ఇది 8% ప్రాఫిట్కి సేల్ చేస్తున్నాడు అండ్ రిమైనింగ్ పార్ట్ 18% ప్రాఫిట్కి సేల్ చేస్తున్నాడు. ఓకేనా. సో ఆయనకి ఏమొచ్చింది, రెండు అలా సేల్ చేయడం వల్ల హీ గెయిన్స్ 14% ఇన్ ద హోల్. ఓవరాల్గా ఆయనకి యావరేజ్గా అనుకుంటే 14% వచ్చింది గెయిన్. అప్పుడు ఏమవుతుంది, మనం ఏం తీసుకుంటాం, ఒక పార్ట్ వచ్చేసి 8% ప్రాఫిట్ వచ్చే పార్ట్ అండ్ రిమైనింగ్ పార్ట్ ఈస్ 18% ప్రాఫిట్. ఓకే. సో రెండింటిపైన ఓవరాల్గా గెయిన్ వచ్చేసి 14% అయితే, సో ఇదే కదా మిక్స్డ్. ఓవరాల్ అంటే ఈ రెండు పార్ట్స్కి కలిపే కదా మిక్స్డ్. సో 8 minus 14 ఆర్ 14 minus 8 దట్ ఈస్ 6 అండ్ ఇక్కడికి వచ్చేసరికి 18 minus 14 దట్ ఈస్ 4. ఏ రేషియోలో ఉంది, 2:3 రేషియోలో ఉంది. కానీ మనకి ఏమి ఇచ్చారు, మర్చెంట్ హ్యాస్ టోటల్ క్వాంటిటీ ఇచ్చేసారు ఇక్కడ 1000 kg ఆఫ్ షుగర్. సో మనకి ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చిన, రేట్ ఇచ్చిన, ఓకేనా, పర్సంటేజ్ కానీ కాస్ట్ కానీ ఏమి ఇచ్చినా కానీ దీని నుండి మనం ఏం తీసుకుంటాం, వచ్చేది క్వాంటిటీ ఆఫ్ వాల్యూ తీసుకుంటాం. ఓకేనా. క్వాంటిటీ రేషియో యొక్క క్వాంటిటీ తీసుకుంటాం, లేదా క్వాంటిటీ యొక్క రేషియో తీసుకుంటాం. సో రేషియో వచ్చేటప్పుడు 2:3 దట్ మీన్స్ ఓవరాల్ రేషియో ఏమవుతుంది, 5 అవుతుంది. సో ఆ 5 అనేది టోటల్ క్వాంటిటీకి ఈక్వల్ చేసుకుందాం, ఎందుకు ఇది కూడా టోటలే కదా. సో 2 + 3 5, రెండు యొక్క రేషియో ఇది, రేషియో పరంగా 5, వాల్యూ పరంగా 1000. సో 5 అనేది 1000 అయితే మనకి ఏం అడిగారు, 18% సోల్డ్ చేసే ప్రాఫిట్ యొక్క క్వాంటిటీ ఎంత అని అడిగారు. ఓకేనా. సో 18% సోల్డ్ చేసేది ఏంటి, 3 కదా. 5 అనేది 1000 అయితే 3 అనేది ఏమవుతుంది,
5 2 జా, సో అలాగే 3 2 జా 6, సో 600 kgs. సో 18% ప్రాఫిట్ కమ్మేది 600 కిలోస్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద కాస్ట్ ఆఫ్ టైప్ 1 రైస్ ఈజ్ 15 per kg. సో ఇక్కడ టైప్ 1 రైస్ ఉంది, సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి 15 రూపీస్. టైప్ 2 ఉంది, దీని యొక్క కాస్ట్ వచ్చేసి 20 per kg. ఇఫ్ బోత్ టైప్ 1 అండ్ టైప్ 2 ఆర్ మిక్స్డ్ ఇన్ ద 2:3. సో రెండు కూడా క్వాంటిటీస్ ఏ విధంగా ఉన్నాయన్నారు, 2:3 రేషియోలో ఉన్నాయన్నారు క్వాంటిటీస్. ఓకేనా, సో ఇక్కడ టైప్ 1 15 per kg, టైప్ 2 20 per kg. సో మనకి ఇక్కడ మిక్స్డ్ వాల్యూ ఇవ్వకుండానే దాని నుండి వచ్చే రేషియో ఇచ్చేసారు మనకి 2:3 అని. సో అప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ప్రైస్ ఆఫ్ ద కేజీ మిక్స్డ్ వెరైటీ ఆఫ్ రైస్. సో ఇది ఏ విధంగా వచ్చింది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకు కావాల్సింది మిక్స్డ్ వాల్యూ. ఓకే, సో మిక్స్డ్ వాల్యూ కావాలి, అప్పుడు ఏం చేస్తాం, ఈ రెండింటికి బిట్వీన్లో ఒక వాల్యూ ఉండాలి అది. ఓకేనా, సో ఈ రెండింటికి టైప్ 1 అండ్ టైప్ 2 బిట్వీన్లో వాల్యూ ఉండాలి. ఓకే, సో ఆ వాల్యూ కూడా దీనికంటే పెద్దదై ఉండాలి, దీనికంటే చిన్నదై ఉండాలి. ఓకే, సో ఎందుకంటే ఇది రెండింటిలో చిన్న వాల్యూస్ కదా 15, సో కాబట్టి దీనికంటే పెద్ద వాల్యూ ఉండాలి, బిగ్గర్ వాల్యూ కంటే తక్కువ ఉండాలి. సో అలా ఏమున్నాయి, 4 ఆప్షన్లు అదే విధంగా ఉన్నాయి. సో అయ్యేటప్పుడు ఇక్కడ ఉండే వాల్యూ నుండి ఈ వాల్యూ మైనస్ చేస్తే 3 రావాలి. సో అలాంటిది ఏముంది, ఆప్షన్ 18 తీసుకున్నాం. ఓకేనా, 19 తీసుకుంటే 19 - 15 4 అయిపోతుంది, కానీ మనకి 3 రావాలి. సో 18 - 15 3, 20 - 18 2. సో అప్పుడు ఏ ఆప్షన్ అనేది మనం తీసుకోవచ్చు, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనం త్రూ ఆప్షన్స్ వెళ్తే తొందరగా చేయొచ్చు. ఓకేనా, సో అండ్ అలాగే ఈ టాపిక్ ఏంటి, అలిగేషన్ అండ్ మిక్చర్. దీని నుండి మనం నేర్చుకున్నది ఏంటి, సో ఇక్కడ ఒక రైస్, ఇక్కడ ఒక క్వాంటిటీ, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్వాంటిటీ అండ్ దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ క్వాంటిటీ, టైప్ 1 టైప్ 2. ఓకేనా, సో ఈ రెండు టైప్స్ కూడా మనం మిక్స్ చేయగా ఇక్కడ వచ్చేది ఆ మిక్సింగ్ క్వాంటిటీ. ఓకేనా, మిక్సింగ్ క్వాంటిటీ ఆర్ యావరేజ్ ఏదైనా ఓకే. సో ఇక్కడ ఉండే వాల్యూ 15, ఇక్కడ ఉండే వాల్యూ 20. ఓకేనా, ఇక్కడ ఉండే వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 17 తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, 15 20 ఇక్కడ ఉండే మిక్స్డ్ వాల్యూ లేదా యావరేజ్గా 17 తీసుకుంటే మనకి టోటల్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ క్వాంటిటీ యొక్క రేషియో అనేది మనకి దీని నుండి మనం తీసుకోవచ్చు. ఓకేనా, సో ఫ్రమ్ దీస్ టూ వీ విల్ గెట్ రేషియో ఆఫ్ క్వాంటిటీ. టోటల్ క్వాంటిటీ ఏదైతే ఉందో దాని యొక్క రేషియో మనం తీసుకోవచ్చు. ఇక్కడ పర్సంటేజ్లో ఉండని లేదా కాస్ట్ ఉండని అండ్ అలాగే పెర్ కేజీ ఉండని, ఏది ఉన్నా కానీ మనకి ఏం తీసుకోవచ్చు, లేదా పార్ట్స్ ఉండని, ఏ విధంగా ఉన్నా కానీ మనం దీని నుండి మనం ఏ విధంగా తీసుకుంటాం, రేషియో ఆఫ్ క్వాంటిటీ అనేది మనం తీసుకుంటాం. ఓకేనా, రేషియో ఆఫ్ వీ విల్ గెట్ రేషియో ఆఫ్ క్వాంటిటీ. సో ఇక్కడ 15 - 17 వాల్యూ ఏమొచ్చింది 2 అండ్ అలాగే 20 - 17 వాల్యూ 3. సో ఇది టోటల్ కదా, టోటల్లోంచి ఈ పార్ట్ మైనస్ చేస్తే వచ్చేది ఈ పార్టే కదా, సో ఆ పార్ట్ వాల్యూ అక్కడ తీసుకుంటున్నాం. అదే టోటల్ నుంచి ఈ పార్ట్ మైనస్ చేస్తే వచ్చేది ఈ పార్ట్, కాబట్టి దాని దగ్గర ఈ వాల్యూ తీసుకుంటాం. అంటే టోటల్ క్వాంటిటీ ఏ విధంగా ఉంది, 3:2 రేషియోలో ఉంది. ఓకేనా, సో లేదు మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఆ విధంగా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో వాటర్ మిల్క్ అనుకుంటే మిల్క్ అనేది సేమ్ ఉంది, వాటర్ మాత్రమే యాడ్ చేశారు. ఓకేనా, వాటర్ మాత్రమే యాడ్ చేయడం వల్ల ఇక్కడ సేమ్ లేదు అనుకుంటే సేమ్ చేస్తాం. ఓకే, సేమ్ చేసిన తర్వాతకి ఇక్కడ డిఫరెంట్ వాల్యూ వస్తుంది. సో సంథింగ్ యాడ్ అవుతుంది, ఆ యాడ్ అయ్యే వాల్యూ కనుక్కుంటున్నాం. ఇవన్నీ కూడా మనకి ఎలిగేషన్ అండ్ మిక్సర్ ప్రాబ్లమ్స్. ఓకేనా, క్లియర్, థ్యాంక్ యూ.